అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. జీవితం చాలా అందమైనది. ఒకరోజు, ఒక గంట, ఒక నిమిషం నీ జీవితంలో ఏదీ తిరిగి రాదు. ద్వేషాలు, వాగ్వాదాలు వద్దు. ప్రతి ఒక్కరితో మాట్లాడు, ఆనందంగా జీవించు. ఎంత జమ చేసుకున్నా సరే, ఏ విధంగా ఖాళీ చేతులతో వచ్చామో తిరిగి అలాగే ఖాళీ చేతులతో వెళ్ళాలి. ఎక్కడ విన్న మాటలు అక్కడే మరచిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనం అవుతాయి. మీలో చెడు అలవాట్లు ఉంటే అవి మీ విజయానికి ఆటంకంగా మారవచ్చు. ఈ అలవాట్లకు దూరంగా ఉండడం లేదా వాటిని వదులుకోవడం వల్ల మీ విజయ మార్గం సులభమవుతుంది. నమ్మకం ఒక గాజు పాత్ర లాంటిది. ఒక్కసారి పగిలిన గాజు ఎలా అతుక్కోదో అదేవిధంగా నమ్మకం పోగొట్టుకుంటే తిరిగి మళ్ళీ సంపాదించుకోలేము. ఎదుటివారు కష్టంలో ఉన్న సమయంలో ఏది ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా చేసే దానాన్ని ధర్మదానం అంటారు. జీవితంలో ఆవు పాలు, తోట పువ్వులు, జ్ఞానం, బావి, నీరు వంటివి దానం చేయడం వలన సంపద మొదలైనవి పెరుగుతాయి. అయితే దానగుణం లేని చోట ఇవన్నీ వ్యర్థంగా మారతాయి. ఆత్మవిశ్వాసం అనేది జీవితంలో పోగొట్టుకోవడం అత్యంత సులభమైన విషయం. అయితే ఆత్మవిశ్వాసం తిరిగి పొందడం ప్రపంచంలోనే కష్టతరమైనది. ఎదుటివారిని బాధపెట్టి మనం ఏది చేసినా అదే కరెక్ట్ అనుకోవడం చాలా పెద్ద తప్పు అవుతుంది. రోజు ప్రారంభంలో అనిపిస్తుంది ధనమే జీవితమని. సాయంత్రం ఇంటికి చేరినప్పుడు ప్రశాంతతే జీవితం అనిపిస్తుంది. ఈ రోజుల్లో మనం బ్రతకాలి అంటే బాగా నటించడం నేర్చుకోవాలి. నటన రాలేదు అంటే బ్రతకడం చాలా కష్టమైపోతుంది. జీవితం చాలా చిన్నది కాబట్టి ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఎవరైనా తమను పొగిడేవారి కంటే తమను వెనకేసుకుని వచ్చేవారినే ప్రేమిస్తారు. పైగా వాళ్ళపైనే అరుస్తారు, వాళ్ళనే ఏడిపిస్తారు. ఎందుకంటే ప్రేమిస్తారు కదా, వాళ్ళ దగ్గరే వాళ్ళలా ఉండగలరు. నువ్వు పోగొట్టుకున్న ప్రతి రూపాయి 100 రూపాయలు సంపాదించుకునేందుకు అనుభవపాఠంగా ఉపయోగపడాలి. కానీ 1000 పోగొట్టుకునే వ్యసనంగా మారకూడదు. నీ చుట్టూ ధనధాన్య రాశులు ఉన్నాయని మరవకు. ఎంత ధనం ఉన్నా తినేది పిడికెడు మెతుకులే అని మరవకు. మనిషికి అందనివన్నీ అందంగానూ, అందినవన్నీ అలుసుగానూ కనిపిస్తాయి. ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే ఆధారమైన దారం గురువు. మంచి చెడు రెండూ కూడా 2 అక్షరాల పదాలే. కానీ మంచి చేసేవారికి లోకమంతా తోడుంటుంది, చెడు చేసేవారికి చావు ఒక్కటే తోడుంటుంది. ఇనుప తీగలను కూడా వంచగల మనిషి తనను తాను వంచుకోవడంలో విఫలమవుతున్నాడు. ఒక మంచి ఆలోచన 10 ఆలోచనల్ని అయినా మంచి వైపుకి మళ్లిస్తుంది. కానీ ఒక్క చెడు ఆలోచన 1000 మంది ఆలోచనల్ని కలుషితం చేస్తుంది. దెబ్బ తగిలిన వాడిని ఓదార్చే కాలం కాదిది. ఆ గాయాన్ని ఇంకా పొడిచి పొడిచి వాడి బాధను వాడుకునే కాలం ఇది. కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా దొరకని ప్రశాంతత మన ఆలోచనలను మార్చుకుంటే దొరుకుతుంది. మాటలకి చేతలకి సంబంధం లేని వ్యక్తులు ఎప్పటికీ నిజాయితీగా ఉండలేరు. సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చేతులు కలుపుతారు, కానీ కష్టంలో ఉన్నప్పుడు కొందరే చేయూతనిస్తారు. చేతులు కలిపిన వారిని గుర్తుపెట్టుకో, చేయూతనిచ్చిన వారిని గుండెల్లో పెట్టుకో. మనసు నిండా కల్మషం లేనివాడు మన ముందైనా వెనకైనా ఒకేలా మాట్లాడతాడు. ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవారు మన ముందు తీయగా, మన వెనకాల చేదుగా మాట్లాడతారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, సింహంతో స్నేహం చేసుకోవచ్చు, కానీ గుంటనక్కలతో దోస్తీ అత్యంత ప్రమాదకరం. పరాయి స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకునేవాడు చివరి దశలో దీనమైన స్థితిలో మరణిస్తాడు.